శివాయ గురువే నమః. ఈ వీడియోలో నేను స్త్రీ జాతకులకి పురుషులతో పరిచయాలు మరియు స్నేహాలు ఎక్కువగా ఉండే కాంబినేషన్ తెలియజేస్తున్నాను. నా యొక్క జ్యోతిష్ వీడియోలు నా పరిజ్ఞానం మేరకు మాత్రమే తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మీరు భావించినట్టయితే నేను ఎటువంటి బాధ్యుని కాదు. స్త్రీ జాతకంలో శుక్రుడిని జాతకురాలుగా చెప్తాము మనం. ఈ శుక్రగ్రహానికి వెనకాల ముందల రాశుల్లో పురుష గ్రహాలు ఉన్నట్టయితే వీరు పనిచేసే చోట కానీ వీరు చదువుకునేటప్పుడు కానీ పురుషులతో స్నేహం అనేది ఎక్కువగా ఉంటుంది. మేల్ బిస్టెస్ ఉండడానికి అవకాశము. ఇక్కడ సింహరాశి, వృశ్చిక రాశి మరియు కామ త్రికోణ రాశులైన మిథున రాశి, తులారాశి, కుంభరాశులతో సంబంధం ఉన్నట్టయితే ఫిజికల్గా సంబంధం ఉండే ఫిజికల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాట్లో శుక్రగ్రహానికి వెనకాల గురుగ్రహం ఉంది. అదేవిధంగా శుక్రుడి నుంచి 1, 5, 9 స్థానాల్లో ఉన్నా సరే అవి శుక్రగ్రహంతో కలిసి ఉన్నట్టే. శుక్రునికి వెనకాల గురువు, శుక్రునికి పంచమ స్థానంలో రవి ఉండడం వల్ల శుక్రగ్రహం అనేది 2 పురుషగ్రహాల మధ్య ఉండడం అనేది జరిగింది. వీరికి మేల్ బెస్టిస్ట్ ఉండడంతో పాటు శుక్రునికి 2వ రాశిలో అనగా ఇక్కడ కన్యా రాశిలో బుధగ్రహం ఉన్నట్టయితే వీరు టాగటివ్ గాను ఫ్రెండ్షిప్ అధికంగా చేసేవారుగాను ఉంటారు. ఇక్కడ వేరే గ్రహాల కలయిక ఉండకూడదు. అనగా శని గ్రహం కానీ కేతుగ్రహం కానీ ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ యొక్క ఫ్రెండ్షిప్స్ వల్ల సమస్యలు, ఫ్రెండ్షిప్లో నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది.